మంత్రి వివేక్ అండదండలతోనే బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్. భీమారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడి ఘటనలో గాయపడినటువంటి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు గోపాల్ యాదవ్ను పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. మంత్రి వివేక్ అభివృద్ధిని గాలికి వదిలేసి బీఆర్ఎస్ నాయకులను ఎలా ఇబ్బందులు పెట్టారని ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో మంత్రి వివేక్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ దాడులు కేసులకు సంబంధించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. దురాగతాలు మంత్రి వివేక్ నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా రాష్ట్రమంతా చూసింది. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా మా మీద ఎట్లా రాళ్ల దాడి చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఎట్లా లాఠీచార్జ్ చేసి మమ్మల్ని 16 రోజుల పాటు ఎట్లా జైల్లో నిర్బంధించిండ్రో రాష్ట్రమంతా కూడా చూసింది. సొంతంగా వివేక్ గారు ఆనాడు ఎమ్మెల్యే గెలవడానికి ఇక్కడ ఇస్తాన్న 45,000 ఉద్యోగాలు కానీ, ఏర్పాటు చేస్తున్న పెద్ద ఫ్యాక్టరీ కానీ, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ కానీ, సింగరేణి కార్మికులకు చేస్తామన్న లాభాలు కానీ, అదేవిధంగా కరకట్టలు కట్టిస్తామన్న తీరు కానీ, అభివృద్ధి పెద్ద ఎత్తున 1,000 కోట్లు తీసుకొచ్చి చేస్తామన్నటువంటి విషయాల మీద మా పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కానీ, మీడియా వేదికగా కానీ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు. దాన్ని తట్టుకోలేక పంచాయతీ ఎన్నికల సందర్భంలో కానీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కానీ, ఇతరత్ర చాలా సందర్భాల్లో మా నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా చాలామంది మీద దాడులు చేయించి పోలీసు వాళ్ళతో కూడా స్టేషన్లలో నిర్బంధించి ఒక రాక్షస ఆనందం పొందుతూ ఉన్నాడు మంత్రి వివేక్. నిన్న భీమారం మండల కేంద్రంలో మా యువ నాయకుడు గోపాల్ ముదిరాజ్, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, అదేవిధంగా ఇతరులు చాలా అవినీతి చేస్తూ ఉన్నారు. 3వ సంవత్సరం పాలన మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేస్తలేదు మా భీమారం మండలానికని ఆయన సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాగి 10-15 మంది కలిసి ఆయనను భీమారం అడవుల్లోకి తీసుకెళ్ళి, భీమారం పట్టణం నుంచి అడవుల్లోకి బలవంతంగా లాక్కెళ్ళి ఆయన మీద విచక్షణ రహితంగా దాడి చేసి చంపే ప్రయత్నం చేసి వదిలేసిరు. మళ్ళీ తీరా టౌన్లోకి వచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళని తీసుకుని వచ్చి మళ్ళీ రెండోసారి దాడి చేసే ప్రయత్నం ప్రజలందరి సమక్షంలో భీమారం మండల కేంద్రంలో చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆయన విపరీతంగా గాయపడి నిన్న మంచిర్యాల సివిల్ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ కావడం జరిగింది. నేను నిన్న పోలీస్ అధికారులతో మాట్లాడినా, హత్యాయత్నం కేసు పెట్టాలి, ఖచ్చితంగా వాళ్ళను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, తగిన విధంగా వాళ్ళని శిక్షించాలని చెప్పినాం. ఇప్పటి వరకు వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. మంత్రి వివేక్ జిల్లా పోలీసు యంత్రాంగం ఊడిగం చేస్తూ ఉంది. నేను ఇప్పటికే ట్వీట్ చేసిన, రాష్ట్ర డీజీపీ గారికి నేను ట్యాగ్ చేసిన, ఈ సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పు రామగుండం పోలీస్ కమిషనర్ గారికి కూడా ట్యాగ్ చేసిన. నేను మళ్ళీ వాళ్ళిద్దరిని కోరుతూ ఉన్నా, మంచిర్యాల డీసీపీని, జైపూర్ ఏసీపీని, భీమారం ఎస్ఐని, ఎవరైతే మా గోపాల్ ముదిరాజు మీద దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. లేకపోయినట్టయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా మేము కోర్టును కూడా కంపల్సరీ పోలీసుల మీద ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేయడానికి కూడా నేను